వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి. మనం ఈరోజు యూట్యూబ్లో థంబ్నెయిల్ అనేది ఎలా ఎడిట్ చేసి పెట్టుకోవాలనేది ఈరోజు నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇటీవల కాలంలో ఏంటంటే చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీడియోస్ అనేవి పోస్ట్ చేసేటప్పుడు మెయిన్ కంటెంట్గా ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తారండి. యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది వాళ్ళకి నచ్చితేనే మ్యాక్సిమం అయితే వీడియోస్ అనేది ఓపెన్ చేసి చూస్తారు. సో అందుకే మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి, పెద్దగా కష్టం లేకుండా సింపుల్గా ఈజీగా ఎలా యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ థంబ్నెయిల్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి ఏ యాప్స్ కూడా మనం యూస్ చేసుకోవాలి, వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మనం వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతి పార్ట్ కూడా ప్రతి పిన్ టు పిన్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయాలి, ఎక్కడ దేన్ని యూజ్ చేయాలి అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. కాబట్టి మధ్యలో మీరు స్కిప్ చేసినట్లయితే మీకు వీడియో అనేది కంప్లీట్గా అయితే అర్థం అవ్వదండి. సో అందుకే వీడియోని అయితే ఎండింగ్ వరకు కూడా మంచిగా చూడండి. మీకు వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, నన్ను కూడా మోటివేట్ చేసే వాళ్ళు అవుతారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. దానికి ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ఎవరికైనా కొత్తగా ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంది కానీ మాకు ఎడిటింగ్ రాదు అంటే వాళ్ళు డైరెక్ట్గా పిక్సెల్ ల్యాబ్ యాప్లోకి వెళ్ళండి. లేదు మేము ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే పిక్సెల్ ల్యాబ్ యాప్ని అయితే మీరు సెర్చ్ బటన్ దగ్గర పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే పిక్సెల్ ల్యాబ్ యాప్ని అయితే చూపిస్తుందండి ఇన్స్టాల్ చేసుకోమని. నాకైతే ఓపెన్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి. మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యాప్లోకి అయితే ఎంటర్ అయితే ఇంటర్ఫేస్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఇదైతే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన థంబ్నెయిల్ అండి, అక్కడ చూపిస్తుంది. దాన్ని నేను డిలీట్ చేశాను. ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపిస్తుంది, దాన్ని మనం డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి యూట్యూబ్ లెంత్ అలాగే వెడ్త్ అనేది థంబ్నెయిల్ది ఇక్కడ ఎక్కువగా ఉంది. మనం దాన్ని ఇప్పుడు తగ్గించుకోవాలన్నమాట. అలా తగ్గించుకోవాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూస్తే పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అక్కడ 5th ఆప్షన్ ఉంది కదా, ఇమేజ్ సైజ్ అని, దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ చూపిస్తుంది కదండి ప్రీసెట్ అని, కస్టమ్ అని చూపిస్తుంది కదా, దాని సైడ్ క్లిక్ చేసుకుంటే మీకు అందులో 5th ఆప్షన్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని చూపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవాలండి. ఇప్పుడు మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి హైట్ ఎంత ఉండాలి, వెడ్త్ ఎంత ఉండాలో అంత మనకి ఇక్కడైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ వాడు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు స్క్రీన్ కలర్ అనేది మనకి ఏ కలర్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ కింద మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక 5 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో 4th ఆప్షన్ ఉంది కదండి, దానిపైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే కలర్ అనేది ఆప్షన్ అయితే ఫస్ట్ ఇవ్వడం జరిగిందండి. దానిపైన మీరు క్లిక్ చేస్తే కలర్ అండ్ గ్రేడియంట్ అని అయితే ఇచ్చారు కదా, కలర్ అనేది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్లెయిన్ కలర్స్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. స్క్రోల్ చేసి చూపిస్తున్నాను మీకు. అలాగే గ్రేడియంట్ అని ఉంది కదా,
దాన్ని కానీ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయండి. అందులో అంటే 2 కలర్స్ అనేవి యాడ్ అయ్యి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. మీరు దాన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు. నేను అందులో ఏదో ఒక కలర్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ కలర్ తీసుకోవడం జరిగింది. ఈ కలర్ని నాకు yellowish అనేది ఎక్కువగా కావాలి, లేదు అంటే పింకిష్ ఉంది కదా అదైనా నాకు ఎక్కువగా కావాలి, లేదు నాకు ఈ మూలకు కావాలి, లేదంటే పైన కావాలి, అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనం ఇలా దాన్ని రొటేట్ చేసుకుంటే మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ యారో మార్క్ని మనం రొటేట్ చేస్తూ ఉంటే మనకు అది సెట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు దాన్ని రైట్ మార్క్ చేసుకుంటే అది మనకి కలర్ అనేది ఓకే అయింది. కలర్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఆ కలర్ కాకుండా వేరే ఏ కలర్ నచ్చినా కానీ మీకు ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా అలా మీరు సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ సెలెక్షన్ అయిపోయింది కదా, ఇంకా థంబ్నెయిల్కి ఇంకేమేమి కావాలి, ఫోటో అనేది ఎడిట్ చేసుకోవాలి. మనం ఏం చూపించబోతున్నాం, ఏం చెప్పబోతున్నాం అనేది ఆ పిక్ ద్వారా మనం వాళ్ళకి తెలియజేయాలి. సో మనం ఏదైతే ఫోటోనైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ముందుగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. నేను ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానన్నమాట. ప్రెజెంట్ అయితే ఫోటో అనేది మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలి అంటే పైన ప్లస్ మార్క్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే అక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని చూపించింది కదండి, అందులోకి మనం వెళ్తే చూడండి ఇక్కడ డిఫరెంట్ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని ఫొటోస్ ముందుగానే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాను. అది గూగుల్లో చేయాలి. నేను మీకు వీడియో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఏదైతే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉందో దాన్ని ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ స్క్రీన్ పైన అటాచ్ చేసుకోవాలి. అంటే మనం దాన్ని మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే థంబ్నెయిల్స్ కోసం చెప్తున్నాను కాబట్టి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న థంబ్నెయిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నింటిని నా గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీటికైతే మనం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాల్సిన పని ఉండదండి, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఫోటోనే అప్లోడ్ అనేది మనం చేసుకోవాలి. సో నేను ముందుగా అయితే ఏదైతే ఈ థంబ్నెయిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నానో వాటిని సేమ్ ఇదే విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ స్క్రీన్ పైన దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో నేనైతే అంతకుముందు చేసుకున్న థంబ్నెయిల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అందులో కొన్ని థంబ్నెయిల్స్ అనేవి నేను ఇక్కడ ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం థంబ్నెయిల్లో నేనేం చెప్పబోతున్నాను మీకు, థంబ్నెయిల్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి నేను టెక్స్ట్ రూపంలో దాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ కింద ఇచ్చిన 5 ఆప్షన్స్లో ఏ అని ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్టయితే అలా న్యూ టెక్స్ట్ అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది స్క్రీన్ పైన. దాన్ని మీరు మిడిల్లో కానీ లేదంటే మీకు నచ్చిన దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఇక్కడ చూడండి టైపింగ్ అనేది ఇచ్చాడు కదా, టైప్ సమ్ అని. మనకు అక్కడ తెలుగులో కావాలంటే తెలుగు, అలాగే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో మనం దాన్ని టైప్ చేసుకొని ఓకే చేసి ఎడిట్ చేసుకోవాలి. థంబ్నెయిల్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఇంగ్లీషు అలాగే తెలుగు రెండు కూడా మనం యూస్ చేస్తే థంబ్నెయిల్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఏంటి యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం చెప్తున్నాను కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ మనం మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అయితే పర్టికులర్గా అంటే హైలైట్ చేసి అయితే చూపించుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ థంబ్నెయిల్లో. సో నేనేం చేశాను, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది టైప్ చేసి ఓకే చేసుకున్నాను. ఇప్పుడు చూడండి అదే ఏ అనే బటన్పై మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది సైజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు
పెద్దదిగా చేసుకోవచ్చు. కింద మీరు స్క్రోల్ చేసినట్లయితే మీకు చాలా ఆప్షన్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫాంట్ సైజ్ అని అలాగే ఫాంట్ స్టైల్స్ అని ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు స్టైల్స్ పైన క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇచ్చాడు, ఫాంట్స్ స్టైల్స్ అనేవి. సో నాకు అక్కడ నచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో స్టైల్ దాన్ని క్లిక్ చేసుకున్నాను. సో చూడండి, ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎంత బాగుందో చూడడానికి. చాలా కలర్ఫుల్గా అలాగే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. అలానే మీకు నచ్చిన విధంగా మీరు థంబ్నెయిల్లో ఫాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, థంబ్నెయిల్ నేను ఇచ్చాను కదా, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది అక్కడ ఫాంట్, దాన్ని కలర్ఫుల్గా కనిపించేటట్లు మనం కలర్ కూడా చేంజ్ చేసుకున్నాము. మనకి నచ్చిన కలర్ అంటే మనం సెలెక్ట్ చేసుకునే కలర్కి, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే కలర్కి మంచిగా సూట్ అయ్యే విధంగా మనం కలర్స్ అనేవి అక్కడ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. అప్పుడే థంబ్నెయిల్ అనేది చాలా మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో నేను చూడండి, ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా తయారు చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే దాన్ని ఎంటర్ చేసుకొని హైలైట్ చేసి నేను మీకు చూపించడం అయితే జరిగిందండి. సేమ్ అదే విధంగా ఈ ఎలా చేసుకోవాలి అనే టెక్స్ట్ను కూడా మనకు నచ్చిన కలర్ అలాగే మనకు నచ్చిన సైజు డిఫరెంట్ కలర్స్ ఏవైనా కానీ మనం ఎంచుకొని దాన్ని మంచిగా థంబ్నెయిల్లో అయితే చూపించుకోవచ్చండి. నేనైతే చూడండి, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఒక కలరు, అలాగే దాన్ని ఎలా చేసుకోవాలి అనేది వేరే డిఫరెంట్ కలర్ అయితే ఎంచుకోవడం జరిగిందండి. ఇప్పుడు నేను యూట్యూబ్ థంబ్నెయిల్లో ఏమేమి చూపించాను, నా ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపించాను, అలాగే నేను ముందు క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ చూపించాను. ఇక్కడ మనం ఫాంట్స్ అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, అంటే మనం యూట్యూబ్లో పోస్ట్ చేసే వీడియో ద్వారా చూసే సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది కూడా నేను ఒక నోట్ ద్వారా ఇక్కడ మీకు హైలైట్ చేసి చూపించడం అయితే జరిగింది. సో చూస్తున్నారా, మీకు కొత్తగా కొంచెం ఐడియా ఉన్న చాలండి. ఈ యాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు అవి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇంకా నేను చెప్పాననే కాదు, దీనికంటే ఇంకా బెటర్గా కూడా మీరు థంబ్నెయిల్ అనేవి బాగా ఎడిట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు థంబ్నెయిల్ అనేది చూస్తున్నారు కదా, చూడడానికి మంచిగా ఉంది కదా. ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము యూట్యూబ్ ఛానల్ అనే వాళ్ళు కూడా మీ యొక్క వీడియోస్ యొక్క వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా మీరు పెంచుకునే అవకాశం అయితే మీకు ఉందండి. థంబ్నెయిల్ కోసం మీరు పెద్దగా అయితే కష్టపడిపోవాల్సిన పని లేదు. చాలామంది అయితే థంబ్నెయిల్ అంటే ఏదో పెద్దగా చేసేయాలి, ఇంకా ఏదో మోడల్స్గా చేసేయాలి, చూపించాలి అని అయితే కంగారు పడుతూ ఉంటారండి. అలా ఏం అవసరం లేదు. మనకి థంబ్నెయిల్లో మనం మెయిన్ ఏమైతే చూపించాలనుకుంటున్నామో ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. కొత్తగా మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామనే వాళ్ళు కూడా ఇలా సింపుల్గా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం వల్ల మీ వీడియోస్ యొక్క వ్యూస్ పెంచుకోవచ్చండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచుకోవచ్చు. మీకు మన వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుందన్నమాట. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అలాగే ఇంకేమైనా వీడియోస్ అనేవి నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు కూడా నేను వీడియోనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.